కథ కాదు జీవితం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నిజాయితీగా ప్రేమించుకుంటే తప్పులేదు. అబ్బాయి కులం వేరే ప్రేమించుకోవటం తప్పులేదు. అబ్బాయి మతం వేరే ప్రేమించుకోవటం తప్పులేదు. అబ్బాయి కటికి పేదవాడు, అబ్బాయి బాగా డబ్బు ఉంది, ప్రేమించారు, తప్పులేదు. పెద్దల్ని బతులాడటం తప్పులేదు. పెద్దలు ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి లేకుండా నేను బతకలేనమ్మా అంటూ తప్పులేదు. ఫైనల్గా ఆ తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే అంతకంటే సంతోషం లేదు. కానీ ఒక అమ్మాయి, పెళ్ళి కావలసిన అమ్మాయి, పెళ్ళైన మగవాడి అంటే వేరే అమ్మాయి భర్తతో లవ్లో పడొచ్చా? అసలు దాన్ని లవ్ అంటారా? లవ్కి లిమిట్స్ లేవా? లవ్ పెళ్ళైన వాడి మీద అవ్వచ్చు, ముసలివాడి మీద అవ్వచ్చు, ఎవరి మీద అవ్వచ్చా? ఒక నీతి, ఒక మోరల్స్, ఒక ఎథిక్స్, ఒక సంస్కారం, ఒక సభ్యత, ఒక సమాజం ఏమి గుర్తురావా ఆడపిల్లకి? వేరే మొగుడితో ఒక అమ్మాయి లవ్ చేయొచ్చా? చేస్తే పరిణామాలు ఏంటి ఉంటారు? వస్తుంది అబార్షన్, మళ్ళీ అబార్షన్. అమ్మాయి జీవితం ఏం కావాలి? 100% నాశనమే కావాలి. అలా ఈ కథలో రజిత అన్న అమ్మాయి జీవితం ముక్కలు ముక్కలైపోతుంది, నాశనమైపోతుంది, మనసు చెల్లాచెదురైపోయింది, అతలాకుతలు అయిపోయింది. ఆ అమ్మాయి కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. నా నోటితో చెప్పే బదులు ఆ రజితతోనే మీకు చెప్పిస్తా. అమ్మ రజిత, ప్లీజ్ కమ్. రజిత, నిన్ను క్వశ్చన్ వేస్తా ముందుగా. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందామా? రజిత, ముందుకు నిన్న చిన్న క్వశ్చన్ ఏమంటావా? చెప్పండి. నువ్వు డైలీ అన్నం తినవా? మరెందుకు నాకంటే సన్నగా ఉన్నావు? మొన్న అబార్షన్ అయింది సార్, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నా. మొన్న అబార్షన్ అయింది? 4 months అవుతుంది అబార్షన్ అయ్యి. ఎన్నాళ్ళైంది నీ పెళ్ళయి? 1.5 year అవుతుంది సార్. నీ పెళ్ళయి? నీ భర్త పేరు? శ్రీనివాస్. తాళి పుట్టేది? మా ఆడపడుచు తెంపేసింది సార్. ఇదేంటి నాన్న? ఇది తాళిబొట్ట? ఎలా వింతుకుంది తాళిబొట్టు? ఇదేంటి నాన్న? ఈ దారం ఏంటి? తాడా? అవును, ఈ తాడు నీ మెడలో ఉండాలి కడితే. ఇది తెంపేసింది ఎవరు? మా ఆయన వాళ్ళ అక్క తెంపేసింది. ఎందుకు తెంపేసింది నాన్న? ఇష్టం లేదు వెళ్ళిపో అనేసి తెంపేసింది. నిన్న తెంపేసింది సార్. అవునమ్మా, నువ్వు శ్రీనివాసు పెళ్లి చేసుకున్నావు, లవ్ మ్యారేజా? ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది సార్. కాదమ్మా, నీ మ్యారేజ్ ముందైందా శ్రీనివాస్తో? వేరే అమ్మాయితో మ్యారేజ్ ముందైందా? ఫస్ట్ వేరే అమ్మాయితో అయింది. పెళ్ళి అయిపోతే ఇక నువ్వు ఎట్ట పెళ్లి చేసుకుంటావు? నువ్వు పెళ్ళాం కావు కదా. శ్రీనివాస్ భార్య చచ్చిపోయిందా? ఉంది. విడాకులు ఇచ్చారా? లేదు. పిల్లలు ఉన్నారా శ్రీనివాస్కి? శ్రీనివాస్కి పిల్లలు ఉన్నారు అంటే అదొక కుటుంబం, అదొక సంసారం. సమాజంలో అందరికీ శ్రీనివాసు భార్య పేరేంటి? మమత. మరి నువ్వు ఏ ధైర్యంతో శ్రీనివాసు నా భర్త చెబుతావు నాన్న? నీ భర్త అవ్వడు కదా నాన్న? కాదు నాన్న, నీ భర్త అవ్వడు కదా నాన్న. చదువుకున్నావేమన్నా? ఏం చదువుకున్నావు? ఇంటర్ చదివినా సార్. ఉంటావు ఎక్కడ నువ్వు? లింగంపల్లి దగ్గర. హాస్టల్లోనా? రూమ్లోనే ఇతనితోనే ఉంటున్నా. ఎన్నాళ్ళ నుంచి కలిసి ఉంటున్నారు మీ ఇద్దరు ఇక్కడ? వచ్చినప్పటి నుంచి ఉంటున్నాం సార్. 1 year నుంచి ఉంటున్నాం. వచ్చిపోతా ఉన్నాడు? వాళ్ళు ఊరెళ్ళి ఇక్కడికి వస్తున్నాడా? లే, నా దగ్గరనే ఉంటున్నా. అతను ఏం చేస్తాడు? కార్ డ్రైవర్. నువ్వు ఇంటర్ చదువుకున్నావు, అతనికి పెళ్ళైంది తెలుసు. మోసం చేసింది సార్. నేను రానని చెప్పి. కాదు నాన్న, నేను ఒక మాట చెప్పాను. మగవాడు ఆడదాన్ని మోసం చేస్తాడు అని ఎప్పుడు చదువుకోలేదా? ఎప్పుడు తెలియలేదా? అంటే నువ్వు అతనితో తిరిగిన ప్రతి క్షణం దాన్ని ఏమంటారంటే అక్రమ సంబంధం అంటారు.
మీ పెళ్ళికి మీ అమ్మ మీ నాన్న వచ్చారా? వాళ్ళ అమ్మ నాన్న వచ్చారా? అందరి ముందు పెళ్లి చేసుకున్నారా? సమాజంలో వెడ్డింగ్ కార్డులు కొట్టుకున్నారా? 10 మంది చెప్పుకున్నారా? మరి దాన్ని ఏమంటారు నాన్న? నీ తెలివితేటలు ఉన్నమ్మా ఇవి, ఇంటర్ చదివావు, అమ్మాయి బాగున్నావు, చక్కగా ఉన్నావు, ఎందుకు శ్రీనివాస్తో నువ్వు ఈ తప్పు చేయాల్సి వచ్చింది? నీ నోటితో నువ్వే చెప్పు. ఇబ్బంది పెట్టింది సార్ నన్ను. నీకు వాడు ఎలా పరిచయం అయ్యాడు, ఏం జరిగింది మొత్తం నువ్వే చెప్పు. తన రూమ్ మా రూమ్ పక్కనే ఎక్కడ? బంజారాహిల్స్ లో. బంజాలిస్. అతను రూమ్ లో కూడా ఉంటాడు అతను? లేదు, వాళ్ళ వైఫ్ తోనే ఉంటాడు. హైదరాబాద్ ఉంటాడు. చెప్పు. అయితే నేను జాబ్ చేస్తుండే అనమాట. అయితే ఫ్రైడే రోజు నా దగ్గరకు వచ్చి నాకు నెంబర్ అడిగిండు. తిట్టినా నేను, నీకు పిల్లం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నా నెంబర్ నీకు ఎందుకు అనేసి తిట్టేసిన. 2 డేస్లో నీ నెంబర్ కనుక్కుంటా అనేసి నాతో ఛాలెంజ్ చేసిండు సార్. తీసుకున్నాడు, ఫోన్ చేసిండు. నాకు అతనని తెలియదు అనమాట. మెసేజ్ చేసిండు, గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నాడు, 2 ఆర్ అని పంపించిన. అయితే ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేడు. ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోతే నేను తిట్టేసిన, గో టు హెల్ అనేసి. ఇక తర్వాత ఆయనని తెలిసింది, మాట్లాడలే కొన్ని రోజులంక. ఆయననే ఇంకా చాలా ఫిట్ చేసిండు, మాట్లాడు రోడ్డు మీద అది ఇది చేసిండనమాట. తిట్టిండు, కొట్టిండు, మాట్లాడు అనేసి. తర్వాత వాళ్ళ వైఫ్ తెలిసింది, వాళ్ళ వైఫ్ కూడా నన్ను కొట్టింది రోడ్డు మీదనే. మీ మమ్మీ వాళ్ళకి చెప్తా ఇట్లా అది అంటే, సరే అక్క నేను మాట్లాడానని చెప్పేసిన. ఆయనకి మళ్ళీ ఆయననే తెలుసుకొని నన్ను హాస్పిటల్ తీసుకోవడానికి వచ్చిండన్నమాట. కొట్టినందుకు నాకేమో హాస్పిటల్కి, నువ్వు నాతో మాట్లాడకు, నన్ను ఇట్లా అంటే నాతో మాట్లాడినా మీ భార్యతో కొట్టించు, నాకు వద్దు, నువ్వు నేను మాట్లాడినంటే కూడా వినిపించుకోలే అనమాట. నా పెళ్లి చేసుకుందాం అనేసి యాదగుట్టకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. కాదు నాన్న, నువ్వు కరెక్ట్గా ఓపెన్గా అన్నీ చెప్పటం లేదనిపిస్తుంది నాకు. ఇది బతుకు జట్ట పండే ప్రోగ్రాం. ఇక్కడ ఎవరైతే మోసపోయారో వాళ్ళకి 100% న్యాయం చేస్తాను. తెలుసుగా నీకు, ఇది పంచాయతీ లాంటిది కాదు. నువ్వు నిజాయితీ పుర్రాలివి, నీకు తెలియకుండా నీకు ద్రోహం జరిగింది అంటే నేను డెఫినెట్గా నీతో నేను ఫైట్ చేస్తాను, నీకోసం నేను ఫైట్ చేస్తాను. కానీ ఇక్కడ నీ తప్పు ఏమి లేకుండా వాడు కూడదే తప్పు అని నాకు అనిపించటల్లా ఈ కొంచెం మాటలను బట్టి. నాది కూడా తప్పు ఉంది సార్, మాట్లాడడం కూడా తప్పే కదా నాది. నీకు ఎంత వయసు ఇప్పుడు? 21 సార్. 21 అంటే నువ్వు ఒక 19 ఏళ్ల వయసు నుంచి అతనితో లవ్ అఫేర్ ఉంది అంటే ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవే కదా, నువ్వు ఇంటర్ చదివావు. లేదు సార్, నాకు అతను మోసం చేశాడు. ఎలాంటి మోసం చేసాడు పని చెప్పు. పట్టుకొని లాగిండు అనమాట రోడ్డు మీద, నేను రానంటే కూడా. పెళ్లి చేసుకున్నాడు, ఇట్లా కడుపు చేసిండు. బలంతో లాక్కెళ్ళాడా? మమ్మీ వాళ్ళు కేసు పెట్టిరన్నమాట. మేము తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. అడిగి తీసుకెళ్ళాడు నిన్ను? ముంబైకి తీసుకుని వెళ్ళిపోయాడు. బొంబాయి తీసుకుని వెళ్ళిపోతే మమ్మీ వాళ్ళు కేసు పెట్టిరు. కాదు నాన్న, నీ ఇష్టం లేకుండా ఎలా ఎక్కుతావు రైలు? నీ ఇష్టం లేకుండా నువ్వు రైలు ఎక్కితే బలవంతంగా పెద్ద పెద్ద కేకలు ఎత్తారు కదా, అరుస్తారు కదా, నువ్వు అరవలా, కేకలు వేయలే అంటే నీ ఇష్ట ప్రకారం వేయలే అని. చూసుకుంటా మంచిగా, నీతో నీకేం అన్యాయం చేయను అది ఇది అని చెప్పాడు. మీ అమ్మ వాళ్ళు చూసుకోకపోయినా చూసుకుంటాను అంటే నిన్నెవడు చూడ్డు, నిన్నెవడు పెళ్లి చూసుకోవడం నాకు డౌట్ వచ్చింది నీ మీద. నీకే నువ్వు బాగుంటావు కదా, నువ్వు బాగున్నావు కదా నాన్న, నేను కురూపివి కాదుగా, చదువుకున్నావు. ఒక డ్రైవర్ మాటలకి ఎలా మోసపోతావు నాన్న? నీకు అనిపించలేదా? మీ నాన్న ఉన్నారు, మీ నాన్న మిమ్మల్ని పక్కన పెట్టేసి ఇంకొక అమ్మాయిని తీసుకున్నాడు, అఫైర్ పెడితే నువ్వు బాధపడవా? మిమ్మేడిస్తే నువ్వు బాధపడవా? ఊళ్ళో పరువు తీశాడు మీ నాన్న, ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు అంటే నువ్వు మిమ్మ తరఫున ఉంటావా, మీ నాన్న తరఫున ఉంటావా? అమ్మ తరఫున. అమ్మ తరఫున ఎందుకుంటున్నావు చెప్పు, ఎందుకుంటా అన్నావు? అమ్మ కూడా ఆడదే కదా. అమ్మ ఆడదే, అమ్మ మోసపోయింది, అమ్మ ఏడుస్తుంది, నాన్న దుర్మార్గుడు అని ఫైట్ చేస్తావు లేదా? మరి నీ విషయంలో అలా ఎందుకు అనుకోలేకపోయావు? నీ విషయంలో ఎందుకు అనుకోలేకపోయావు చెప్పు. మీ అమ్మకి ఆపవచ్చు, మమత కూడా ఒక ఆడదే కదా, మమత కూడా బిడ్డలు ఉన్నారు కదా. మమత మోసం చేస్తే ఆ మొగుడు మమతకి అయితే ఉంది, మిమ్మ ఎలా ఏడ్చిందో మమత అలా ఏడుస్తుంది కదా. కన్నీళ్ళు మిమ్మకే కాదు కదా, మమత కూడా ఉంటాయి కదా. ఏమి తెలియదు, నాలెడ్జీ లేదు, అమాయకురాలు అంటే మోసం చేశాడంటే నీ మీద నాకు సానుభూతి ఉంటుంది నాన్న. ఇప్పుడు నీ మీద నా సానుభూతి ఎలా ఉంటుంది చెప్పు. నువ్వే నా కూతురివి, నీకు 20 చిల్లర ఉండే, నాకు 50 ఉండే, అంటే నీ తండ్రి వయసు కదా నాది. ఇప్పుడు నువ్వు నా కూతురు అయినా నేను ఇలాగే మాట్లాడగలను నీతో, నిన్ను కొట్టలేను, నేను తిట్టలేను. ఏడుతాను నేను నీ తండ్రిని అయితే, ఏమే
బుద్ధి తక్కువదానా, నీ తండ్రిని మాట్లాడుతున్నా. బుద్ధి తక్కువదానా, చదువుకున్నావు, నీ బుద్ధి ఏమైంది? వాడు పెళ్ళైనోడు, కనపడ్డ ప్రతి అమ్మాయితో ఇలాగే చెప్తాడు, నిన్ను బాగా చూసుకుంటా అంటాడు, బొంబాయి తీసుకెళ్తాడు, ఢిల్లీ తీసుకెళ్తాడు, ఉంటాడు, చేస్తాడు, అబార్షన్ చేపిస్తాడు. నీకు అబార్షన్ చేయించాడా? వాళ్ళ మమ్మీ ఆయన చేయించారు. ఎవరు మమ్మీ? వాళ్ళ మమ్మీ శ్రీనివాస వాళ్ళ అమ్మ. ఎందుకు చెప్పు? నిజంగా నిన్నోడు ప్రేమిస్తే, నిన్ను ప్రేమిస్తే నీ ప్రేమ గుర్తు కదా కడుపు? అవును సార్. అబార్షన్ చేయించొచ్చా? ఎందుకు చెప్తాడు? వాళ్ళ నువ్వు కాదు, నువ్వు పెళ్ళాను కాదని వాడు అనుకుంటున్నాడు. ఇదే అబార్షన్ మమతకి ఎందుకు చేయించాలా చెప్పు? అంటే పెళ్ళాం అనుకున్నాడు, పబ్లిక్లో తాళి కట్టాడు, నలుగురిలో వాళ్ళిద్దరే భార్య భర్తలు. నువ్వు దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు, నువ్వు భార్యవి కాదు. వాడి దృష్టిలో నిన్ను ఉన్నాడు. ఎందుకంటే నా మాటలకు మోసపోయింది ఈ పిల్ల పాపం. అంటే పోసాన కృష్ణమురళి కూతురు రజతని ఒక వెధవ మోసం చేశాడు, వల్ల పడిపోయావు. ఇప్పుడు పోసాన కృష్ణమురళి తండ్రిని నేనేం చేయాలో నిన్ను చెప్పు. నీ సెలవు ఎలా తీసుకొస్తాను? నీ బాధలు ఎలా తిరిగి తీరుస్తాను? నేను ఎలా సంతోషం పెట్టగలను? ఏం చేస్తాను నీ సంతోషం రాదు. నీ పోయిన నష్టం, పోయిన జీవితం ఎలా తెస్తాను నేను? 100% నువ్వు పెళ్ళాన్ని కాలేవు నాన్న. ఇప్పుడు నీ పరిసరాలు చూసుకున్నావు ఎలా ఉన్నావో, నీ ముఖంలో జీవం లేదు, కళ లేదు. ఎట్టో తెలుసా? రేపో మాపో చచ్చిపోవడం రెడీగా ఉంటారే, ఎండిపోయి సన్నగా. ఇది నీ చేయి చూసుకున్నావా? చేయి పైకెత్తు. ఇంత సన్నగా ఎవరికి చేయి ఉంటుంది తెలుసా? అనారోగ్యవంతురాలు చేతులు ఉంటాయి. నువ్వు అనారోగ్యవంతురాలు. మానసికంగా అంటే మెంటల్గా నువ్వు అనారోగ్యవి, ఫిజికల్గా నువ్వు అనారోగ్యవి. అవునా? ఏంటి ఈ గీతలు? ఏంటి నాన్న? నాన్న వాళ్ళు కేసు పెట్టినప్పుడు చనిపోదామని కోసుకున్నారు. ఎవరి మీద కేసు పెడితే? నన్ను తీసుకెళ్ళిపోయాడు కదా ఇతను శ్రీ బొంబాయి. నాన్న వాళ్ళు కేసు పెట్టారు, మిస్సింగ్ కేసు పెట్టారు అనమాట. అప్పుడు నా కేసు అయిపోయినాక నాన్న ఇంటికి వచ్చినాక నువ్వు చచ్చిపో, బతుకొద్దు అది అని చెప్పి కొట్టిండు బాగా. అమ్మ నాన్న తిట్టారు, చచ్చిపోదా మనిషి కోసుకు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. మిమ్మమ్మ నా తిట్టారు, చచ్చిపోదాం. ఎందుకు? నువ్వు ప్రేమించిన శ్రీనివాస్ ఉన్నాడుగా. ఇప్పుడు మిమ్మ మీ నాన్న ఉండాలి, నీ ముందు కూడా తెలుసుగా. వద్దనుకొని శ్రీనివాస్ వెళ్ళావు. మరి మేము శ్రీనివాస్ నిన్ను బాగా ప్రేమిస్తున్నప్పుడు ఎందుకు నువ్వు చేసుకోవాలి? వదిలేసి వెళ్ళిపోయింది సార్ కేసు అయినప్పుడు. శ్రీనివాస్ అర్థమైంది నీకు? అప్పుడే నీకు శ్రీని అర్థమైందా? కేసు అయితే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. అంటే ఆయన తీసుకెళ్తా అంటే మమ్మీ వాళ్ళు తీసుకెళ్తున్నాడు లేదో నాకు తెలియదు. మమ్మీ వాళ్ళు అయితే నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు మమ్మీ వాళ్ళు. ఎక్కడికి? ఇంటికి. నేను తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఫస్ట్ అబార్షన్ అయింది. అప్పుడు కాలేదు సార్, ఇంకా తీసుకెళ్ళిపోయారు. అప్పుడన్నా నువ్వు మారావు మరి? లేదు సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ ఫోన్లు చేసి ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ బావ అతను ఇద్దరు కలిసి రూమ్ తీసుకొని. అది తప్పని తెలియలేదా నీకు? అప్పుడు కూడా తెలియలేదు తప్పని? చెప్పిన సార్. ఇంత గొడవ అవుద్ది, ఇంత తగాద అవుద్ది, ఎన్ని జరుగుతుంది తెలియదా నీకు? అమ్మ వాళ్ళకి డబ్బులు కట్టేసిన కదా, మీ అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళిపోతా అని తీసుకొని మీ అమ్మ నాన్న డబ్బులు ఇచ్చాడా? 50,000 దేనికి ఇచ్చాడు? అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అక్క నెక్లెస్ తీసుకొని రమ్మన్నాడు, తీసుకుని వెళ్ళాను అనమాట. ఎవరు నెక్లెస్ అది? అక్కది. మీ అక్క ఇది? దేని నెక్లెస్ తీసుకురమ్మని? ఎందుకు తీసుకురమ్మన్నాడు నెక్లెస్? నీకు వెళ్ళిపోదాం అనేసి పారిపోదామని. నువ్వెందుకు నెక్లెస్ తీసుకెళ్ళాలా? వాడికే తీసుకురావాలి, వాడు డబ్బులు తెచ్చుకోవాలి కదా, వాడే క్యారబీ డబ్బులు తెచ్చుకోవాలి కదా, వాడే పెళ్ళ డబ్బులు కాజేసి తీసుకోవాలి కదా. నువ్వెందుకు నీ అక్క నెక్లెస్ తీసుకెళ్ళావు దొంగతనంగా? ఆయన తీసుకొని రా అది అని చెప్పి చాలా ఇది చేసింది సార్ అన్ని. అంటే వాడు ఏం చెప్తే చేసావు? అవును సార్. అంటే నీ తప్పే, వాడి తప్పు కాదు, నీ తప్పే. ఒక అబార్షన్ అయింది, ఆయన బుద్ధి తెచ్చుకోవాలా. అడిగావా నాకెందుకు నువ్వు అబార్షన్ చేపించబోతున్నావు? మధ్య పెళ్ళయింది కదా, ఈ బిడ్డ ఉంటే నీకు వచ్చే నష్టం ఏంటి అడిగావా? అడిగాను. ఏమన్నాడు? హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే ఇద్దరు చనిపోతారని చెప్పేసిన అనమాట డాక్టర్. వాళ్ళు తినిపించారు. ఎవరు తినిపించింది? మా అత్త తినిపించింది వద్దనేసి. కాదు, ఆవిడ మీ అత్త కాదు తెలుసు నీకు?
తెలుసు సార్. మమత అప్పుడు అత్త కదా? నాతో మంచిగా ఉన్నారు అప్పుడు. ఆమె లేనప్పుడు. నాన్న వాళ్ళ కొడుకు నేను ఉన్నాడు ఫ్రీగా. నిన్ను కొన్నాళ్ళు పోతే ఇదిగో ఈ కడుపు తీసి నిన్ను దుబాయ్కో ఇంకోడుకో ఇంకో షేక్కో నిన్ను నమ్మేస్తాడు. ఇంకా నువ్వు చదువు లేని పిల్లంటే మోసపోయింది న్యాయమే నాన్న. నువ్వు చదువుకున్నావు కదా రాజా. ఇప్పుడు నీకేం కావాలనుకుంటున్నావు చెప్పు అసలు. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నా సార్. అయితే నాన్నకు ఫోన్ చేస్తే నా బిడ్డ ఎప్పుడో చనిపోయింది, నువ్వు రావద్దు అన్నాడు. నాకు న్యాయం కావాలని వచ్చిన సార్. నేను ఏ టైప్ న్యాయం కావాలి? నీ మనసులో స్పష్టంగా చెప్పు. నేను మీ నాన్న చెప్పు. నేను నాన్న పిల్లలు నాతో మాట్లాడు. చెప్పు ఏం కావాలి నీకు? చెప్పు బిడ్డ నీకేం కావాలి? ఎట్లయినా మోసపోయినా కదా సార్, ఆయనతోనే ఉందాం అనుకుంటున్నా. ఎట్టుంటావు నాన్న? రేపు అది పెళ్ళవతి నువ్వు చెప్పుతో కొట్టదా? ఆమె అనుకుంటుంది నా భర్తతో ఈ పిల్ల అక్రమ సంబంధం పెట్టుకుంది. రేపు ఆమె కోర్టుకెళ్ళింది అనుకో, నిన్ను వాడిద్దరు జైల్లో పెట్టేస్తారు. భార్య ఉన్నప్పుడు ఎందుకు ఆత్మతో తిరిగావు? ఎందుకు చెప్పుకున్నావు? ఏ కుంప నాశనం చేద్దామని, వాళ్ళ కాపురం నాశనం చేద్దామనే కదా. ఇద్దరికి శిక్ష వేస్తారు, జైలు శిక్ష. ఇది 100% నిజం నేను చెప్పేది. నువ్వు ఇంటికి వెళ్తే మేము అమ్మాయినా ఆదరిస్తారు గ్యారెంటీ. వెళ్ళిన ఒకసారి పంపించేసాను, నా బిడ్డ చచ్చిపోయింది రావద్దని పంపించేస్తాడు నాన్న. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఇప్పుడు కూడా ఫోన్ చేసిన, నాన్న ఇట్లా ఉన్నదా అంటే నేను రాను అని చెప్పి, నా బిడ్డ చచ్చిపోయి నేను రానని చెప్పి డ్రిల్లింగ్ మిషన్ వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతుంది సార్. వాడేం మాట్లాడతాడు చూద్దాం మరి. ఓకే సార్. వాడి మాట ఎలా ఉంటాయో వింటా ఒకసారి. ఓకే సార్. నిన్ను ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకుంటామో వెనక రికార్డ్ అవుతూ ఉంటాయి టీవీలో. నిన్ను నేను ఆ టీవీ దగ్గర కూర్చోబెడతా. ఇప్పుడు పంపించి ఓకే సార్. వాడిని పిలుస్తా. వాడు ఏం మాట్లాడతాడో ఒకసారి నువ్వు విను. ఓకే సార్. అప్పుడు నీకు తెలుస్తాయి వాస్తవాలు ఎలా ఉన్నాయి. ఓకేనా? అక్కడికి వెళ్తావా? నేను పంపిస్తాను. దా. భార్యాభర్తలు శ్రీనివాసు మమత, వాళ్ళిద్దరు పిల్లలు రండి. నీ పేరేంటి? మమత. అన్నం తింటున్నావు? బాగా తింటాను. బాగా తింటున్నావా? శ్రీనివాస్ బాగా అన్నం పెడతలేదా? పెడుతున్నాడు సార్. ఫ్రూట్స్, కూరగాయలు, పళ్ళు పెడుతున్నాడా? ఫుల్ పెడుతున్నాడు సార్. ఫుల్. నువ్వు నిజంగా అంటున్నావా జోక్గా అంటున్నావా? సార్ ఆయన ఇన్ని దినాల నుంచి మా దగ్గర లేనే లేడు సార్. రెండు నెలల నుంచి ఆయన మా దగ్గర లేడు. మీ కుటుంబం ఎక్కడుంది? హైదరాబాదేనా? అవును సార్. ఎక్కడ ఉండేది మీరు హైదరాబాద్లో? ఫస్ట్ బంజారాస్లో ఉంటాం సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు నార్సింగ్ మంచిర్యాలలో ఉంటాం. మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? పెద్దలు కుదిరిచారా? ప్రేమించుకున్నాము. ప్రేమించుకుంటే మళ్ళీ పెద్దలు అందరు కలిసి చేసి పెద్దలు ఇష్టపడి చేశారు. అవును సార్. ఇద్దరు ఒకే ఊరు? ఒకటే ఊరు. మాది కోస్గి, ఆయన పోతిరెడ్డిపల్లి. ఏమ్మా నువ్వు ఏమని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? ఇష్టపడి చేసుకున్నావా అయిష్టంగా చేసుకున్నావా? వీళ్ళిద్దరు పిల్లలు ఈ అబ్బాయి అమ్మాయి నీకే పుట్టారుగా. నీ భార్య మీద నీకేమైనా అనుమానం ఉందా? నీ భార్యలో ఎలాంటి తప్పు లేదు. నిన్ను ఇష్టపూర్తిగా ప్రేమించింది, నువ్వు బాగున్నావు, నీ భార్య బాగుంది, చేసుకున్నావు. ఎందుకు నీ భార్యను దూరంగా పెట్టి నువ్వు దూరంగా బతుకుతున్నావు? అడుగు, సమాధానం కావాలి. నేను డ్రైవింగ్ చేస్తా కదా సార్, డ్రైవర్ని. బంజారాస్లో నేను డ్రైవింగ్ చేసేవాడిని. అయితే డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఒక సార్ దగ్గర డ్యూటీ చేసినప్పుడు లేట్ అవుతుంది సార్. ఆ టైం దాటి ఎక్స్ట్రా టైం అయ్యిందంటే
ఇక ఈమె వేరే టార్చరు, ఇంతసేపు ఎక్కడికి పోయినావు, ఏం చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్లు చేసేవాళ్ళు. లేకపోతే రూమ్ పక్కన ఎవరన్నా ఉన్నారనుకో, వాళ్ళతో మాట్లాడకపోని వాళ్ళతో ఇట్లా లింకులు కలిపెడితే ఈమె మాటలు విని విసిగేసి ఆమె అనేది నేను అలా చేసిన సార్. చెప్పమ్మా. ఫస్ట్ ఒక అమ్మాయి ఉండే సార్ అంటాను. ఎక్కడ ఆమె దేవురు? ఆ అమ్మాయి కన్నా బంజారాస్, అక్కడ వాళ్ళ సొంత ఇల్లు అయితే ఉంది సార్. ఆ అమ్మాయితోన ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాం. ఒకరోజు రూమ్లోకించి ఈయన ఆమె రూమ్లోకించి వస్తుండగా నేను చూసి ఈయనని తిట్టినా నేను కూడా నీకు పోతే మామి నీ కాళ్ళు అన్న మొక్కుతా, కొట్టకు, నేను అసలు తప్పు చేయలేను, వాళ్ళ ఆయన ఈయన అన్నాడు. వాళ్ళ ఆయన ఉండో లేడో చూసడానికి పోయినా అంట అన్నాడు. వాళ్ళ ఆయన ఉంటే రేకుంటే నీకెందుకు, ఆ అమ్మాయితో నీకేం సంబంధం, ఎందుకు వస్తున్నావు అంటే నేను చెప్పిన సార్, లేదు నీ కాలన్న మొక్క ఎటువంటి తప్పు చేయను, నేను ఇప్పటి నుంచి చెయ్యనంటే చేయనని పిల్లల మీద ప్రమాణం వేసుకున్నాను. అక్కడికించి అక్కడ ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మకు చెప్పిన నేను, వాళ్ళ అమ్మకు గిట్లా చేస్తుంది మీ సంద, ఎందుకు అక్క మ్యారేజ్ అయింది కదా ఆమెకి అన్న, నాకు పిల్లలు ఉన్నారు, ఇట్లా చేసుకోమ అవసరమా, మంచిది కాదు కదా అంటే నా అమ్మాయికి వాళ్ళ అమ్మకి చెప్పిన సార్. చెప్తేనంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నా మీద పగ తలుచుకొని ఈయనకు పొద్దున్నే ఫోన్ చేసి ఈయనను పిలుచుకొని, ఒక ముస్లిం ఆయన ఉంటాడు సార్, ఆ ముస్లిం ఆయనతోన నాకు 10,000కు మాట్లాడి ఈయన మాట్లాడిండంట. తాగి మొత్తం చెప్తున్నాడు. అమ్మకానికి పెట్టాడా? అట్లా అవును నిన్ను ఎవరు చెప్పారు ఈ మాట? ఈయననే తాగి చెప్పిండు సార్. 10,000కు నిన్ను వానికి అమ్ముతా, పోన్నాడు వాని దగ్గరికి నువ్వు అంటని పెట్టిండు. అయితేనైతే ఇక అన్న అది చూసి భరించలేక అన్న అక్కడికి నుంచి కాల్ చేసి అన్న వాళ్ళ రూమ్ లో పెట్టిండు. ఇక సొంత అన్నయ్య? సొంతం అన్నయ్య. నిజమేనా నాన్న? నిజమే సార్. కానీ ఇందులో పొరపాటు ఏంటంటే ఆమెకు నాకు అసలు సంబంధమే లేకుండే. కాదు, ఆ గుడిసెలోకి వెళ్ళి బయటకు వచ్చావా నువ్వు? వచ్చా. ఎందుకు వెళ్ళావు గుడిసెలోకి? అది టబ్బులో వాటర్ ఉన్నాయి సార్, బయట వాటర్ నింపుకుని ఉంటుంది. టబ్బులో వాటర్ ఉంటే అయితే ఆమె గుడిసె అనేది కొద్దిగా లోపలికి ఉంటుంది, మాది బయటకు ఉంటుంది. అందులో మాది మగ్గు తీసుకుపోయి వాళ్ళ టబ్బులు వేసుకున్నారు బయట, డోర్ బయట వేసుకుంటే నేను టాయిలెట్కి వెళ్ళినా. బయట మా డ్రమ్ములు చూస్తే మగ్గు లేదు. ఆ డ్రమ్ము వాళ్ళ ఆ గల్లీలోకి ఎందుకు వెళ్ళినా ఆ మగ్గు తీసుకోవడానికి వెళ్ళినా నేను. ఆ మగ్గు తీసుకొని బయటకు వెళ్ళే టైంలో ఈమె చూసింది. ఇది నీకు నమ్మబుల్గా ఉందా? నమ్మేట్టు ఉంది కథ? ఇప్పుడు వేరే అమ్మాయి ఇంటికి వెళ్ళాలంటే నీ భార్యను పంపించాలి, మన మగ్గును తీసుకురా అని, లేదా పిల్లలను పంపించాలి, నీ భార్యను పంపించాలి. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు 5 గంటలకు సార్. నువ్వు మరి బెడ్ల కొట్టి ఎప్పుడు తప్పు చేయని ఉంటేసావు కదా? సార్. ఏ తప్పు చేయదు ఎందుకు కొట్టలేస్తావు? ఆమెకు నాకు లింక్ కలిపింది సార్. మళ్ళా నువ్వు నీ భార్యకి ఎందుకు లింక్ కలపలేకపోయావు? సరే చూపే, నువ్వు 10,000 తీసుకుని ఒక అతనికి నీ భార్యని అమ్మటానికి అనే మాటలు అనొచ్చా? నేను అనలేదు సార్, వాళ్ళ తల్లి నాతోనే అన్నది. కాదయ్యా, అంటే ఈయన అప్పుడే తిట్టొచ్చు కదా సార్. ఆమె తల్లి నీతో అంది 10,000 నీ భార్య కొంటాడు ఎవడో వచ్చని, అంతేనా? లేదు సార్, వాళ్ళ తల్లి ఏమన్నదంటే ఆయన ఈమెని అడిగినంట, ఆమెని అడిగాడు. అది నీకు ఎలా తెలిసింది? ఆమె చెప్పింది నాకు. కాదయ్యా, అన్నప్పుడు నా భార్యని ఇలా అంటావా అని నువ్వు చెప్పు తెచ్చుకోవద్దు. గొడవ చేసిన సార్ ఆడ ఎమ్మంటే పెద్దలను పిలిచో, పోలీస్ స్టేషన్కి వెళ్ళో, చెప్పుతో కొట్టో, స్టేషన్లో కేసు పెట్టాలి కదా. నా భార్య ఇలా అంటుందండి ఈ అమ్మాయి, ఎవరో నీ చెప్పు ఇది ఇంత ఘోరంగా నిందేసింది, ఈమెను అరెస్ట్ చేయండి అని శిక్షించే వరకు నువ్వు ఊరుకోకూడదు కదా. నీ భార్య అంత ఘోరంగా మాట్లాడితే ఎందుకు ఊరుకున్నాం? మేము బతకడానికి వచ్చినాం, వాళ్ళేమో అక్కడ సొంతంగా. మేము ఇప్పుడు ఇలా పెట్టినాము. మేము మళ్ళీ ఆ నుంచి కాల్ చేసినా అని, వేరే గల్లీలోకి పోయినా అని నేను ఉండేది. అంటే వాళ్ళు అలాంటి ఆడవాళ్ళని నీకు తెలిసిపోయింది కేక సార్. మరి నీ భార్య ఎలా అంటావు? నన్ను మానేస్తుందని వదిలేయక. నెక్స్ట్ ఏంటి చెప్పు. వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోతే అక్కడ ఇక కొన్ని రోజులు బాగానే ఉన్నాం సార్. ఆ అమ్మాయితోన ఎట్లా ఫోన్ నెంబర్ తీసుకున్నాడో నాకన్నా తెలియదు, రజితది. అయితే ఈయన ఫోన్లో నేను చూసిన ఆ అమ్మాయి నెంబరు ఒకసారి నాకు ఇచ్చిండే, అక్క ఇగో ఇది నా నెంబరు, ఇక నీకు నాకు ఏం అవసరం, రూమ్ పక్కలనే కదా, ఏం అవసరం అమ్మి నాకు నీతోటి అంట. నేను అమ్మాయి ఒకరిని లవ్ చేస్తుండేనంట. అయితే ఫోన్ నా దగ్గర దాపెడుతుంది.
అయితే లా చేస్తున్నాయంట. వద్దు రజిత, ఇవన్నీ అవసరమా, మంచిది కాదురా నీకు, చిన్నపిల్లవు, మమ్మీ వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, నీకు ఫస్ట్ ఒకసారి తప్పు చేసినావంట, ఇంత పెద్ద ఘోరంగా లొల్లి అయిందంట, అట్లా చేయరాదు, నువ్వు తప్పు అమ్మి అంట. నేను అమ్మాయికి చెప్పిన. నా అమ్మాయికి నాతకి ఫోన్ పెట్టలేదు, నా వద్ద ఫోన్ పెట్టలేదు. ఆ అమ్మాయి నెంబర్ నాకు ఒకరోజు చూపించింది. చూపిస్తే ఆ అమ్మాయి నెంబర్ ఈయన ఫోన్లో ఉంది. ఈయన ఫోన్ ఉంటే ఆ అమ్మాయి నెంబర్ నీ ఫోన్లో ఎందుకు ఉంది, ఎక్కడిది ఆ నెంబరు, ఎందుకు తీసుకున్నావు? ఇంత 2 గంటల సేపు మాట్లాడినట్లు టైం ఉంది సార్. అయితే ఇంతసేపు ఏం మాట్లాడినావు నువ్వు? నేను ఊరుకోయింటి, అన్నది మ్యారేజ్ ఉండే, ఊరికి తోలిచ్చిండు. అయితే అంటే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారంట, గల్లెలు చెప్తుండ్రు, ఫోన్లో మాట్లాడుకున్నారంట. ఇక అప్పటి నుంచి ఇక మాటలు అడుగుతూనే ఉన్నాయి. నైట్కు తాగి ఈయన ఎక్కడ పడితే అక్కడ నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. నేను ఎవరితోనో మాట్లాడితే నీకేం సంబంధం చెప్తే ఆయన ఇక దసరా పండుగ రోజు నైట్ కొట్టిండు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున్నే చెప్పిన, మామ నేను వెళ్ళిపోతున్నా, ఉండు నీవే, నాకు వద్దు, నా పిల్లలు చచ్చిపోతారు, నేను చచ్చిపోతా, ఉండను నేను అంటని పొద్దున్నే చెప్పిన. ఆయనకు తాగింది ఇంకా దిగనే లేదు. నేను ఊరు వచ్చేసిన. అమ్మ వాళ్ళ ఇంటికి పోయి అమ్మ వాళ్ళ ఇంటికనే ఉన్నా సార్. 2 నెలలు ఉన్నా. ఈ రజితతోన ఇట్లా జరుగుతుందని చెప్పి, సూతం మారుతాడేమో ఉంటేనన్నా అని చెప్పి ఉన్నా. ఆ అమ్మాయిని ఏకంగా తీసుకొని ఊరికే వెళ్ళిపోయిండంట, కారు తీసుకొని. ఏ ఊరు? మా ఊరికి, పోతిరెడ్డిపల్లికి పోయిండు. ఒకరోజు నైట్ 10 గంటలకు వచ్చిండ్రంట. అదే ఊరికి పోయిన రోజే 10 గంటలకు వచ్చిండ్రంట. అయితే ఇక్కడ నుంచి ఫోన్ చేసిర్రు. ఇక మాకు రూమ్ కాడికి ఫోన్ చేసిండ్రు అన్నకు. అన్నకు ఫోన్ చేశానంటే, గిట్లా రజిత ఈయనన్న గీ టైంకి వచ్చిండ్రు అన్న, మరి ఏందో ఏం పడ వీళ్ళిద్దరిది చాలా ఇదవుతుంది అంట అని చెప్పింది. అప్పటిదప్పుడే నేను వినకుండా వచ్చేసిన సార్. వినకుండా లేదన్న నన్ను దూరేయండి, నేను పోతా, ఆయన పూర్తి ఖరాబ్ అయిపోతాడు, ఊకే పోతా మాడతాడంటని చెప్పి నేను వచ్చినా కానీ పూర ఖరాబ్ అయ్యేటట్టుండు, నేను పోతా అంటని చెప్పి బావ ఒప్పించి తోలిచ్చిండు. అయితే ఈ అమ్మాయిని డైలీ ఎంట పెట్టుకొని పోతుండు. డైలీ కళ్ళారా చూస్తున్నాను నేను. ఈ నా మనసు ఎంత బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఏమిటికి ఏం లేవు, డ్యూటీ చేయకుండా తిరిగిండు అమ్మాయితో. నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పటి నుంచి ఇక డ్యూటీ చేయలేదు. ఇక డ్యూటీ చేయకుండా అమ్మెంట. అయితే ఇంట్లో బియ్యం లేవు, ఉప్పు కారం ఏం లేవు, మా అమ్మ ఏం లేవు, ఏం తినాలి, ఏం బతకాలి మనము అంటని నేను అడిగాను. కడుపుతాను, నా 2 పిల్లలు ఉండరు, పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ పోతుంది నేను అంటని చెప్పిన. అయితే అంటే 4 రోడ్డు మీద పో, బియ్యం వండుకున్నా, అన్నం వండిన, కారం పొడి, అంతే. అన్నము కారం పొడి. అసలు ఆమె వెంట పడ్డప్పటి నుంచి అన్నము కారం పొడి. ఒకనాడు తెచ్చినట్ల, ఒకనాడు దానట్ల. ఇక కడుపుతోనే 5 నెలలు ఉన్నా సార్. 5 నెలల కడుపుతోనే ఉన్నా. 5 నెలల కడుపుతుంటే ఒకరోజు వీళ్ళిద్దరిని పట్టుకుందామని నేను పోయినా. ఇద్దరిని పట్టుకుందామని పోతేనంటే దొరికింది. ఈయననేమో అటు వెళ్ళిపోతుండు, ఆమెనేమో ఇటే వస్తుంది. అయితే ఈయన మమ్మల్ని చూసలేడు, ఆమెకు స్ట్రేట్గా అడ్డం పోయినా. స్ట్రేట్గా అడ్డం పోయి అంతకుముందు అమ్మాయికి చాలా మంచిగా చెప్పిన సార్. అసలు ఒక కన్న తల్లి కన్నా చెప్పది, అక్క చెప్పది, ఎవ్వరు చెప్పడు. రజిత మొగోడు 10 మాటలు చెప్తాడు, 10 మాటలు నమ్మి నువ్వు పోవద్దు. మొగోడు ఎన్నో నటిస్తాడు కానీ నువ్వు పోవద్దు. పైసా చూపుతాడు, పైసా కాశపడి ఇట్లా పోవద్దు తెలుసా. మొగోడిని నమ్మొద్దు నేను అమ్మాయికి ఫస్ట్ నుంచి చాలా మంచిగా చెప్పిన సార్. వినకుండా ఏంది రజిత గిట్లా చేసిన అంటని చెప్పి నేను కొట్టిన సార్. నేను కొట్టినాక ఇట్లా నువ్వు పెళ్లి చేసుకుంటా మా ఊర్లో 3 పిల్లల తండ్రి వెళ్ళిపోయిండు, 3 పిల్లల తల్లి వెళ్ళిపోయింది. నేను చేసుకుంటే తప్పేముంది అటనే అన్నది సార్. అప్పటిదప్పుడే అన్నది అమ్మాయిని నేను కొట్టిన సార్. కొట్టిన తర్వాత ఇక అలా ఇంట్లో కింద జారి పడ్డా అని చెప్తున్నది. ఆ అమ్మాయిని కొట్టినామంటని చెప్పి ఈయన మాకు వచ్చి కొట్టింది, మళ్ళీ తెల్లారి కొట్టింది. అయితే వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు సార్, వారం రోజులు గడిచిపోయింది, నన్ను పైకి ఎత్తేసిండు. అమ్మాయిని రేపు కొడతాం అనంగా అమ్మాయితో నేను మాట్లాడినందుకు 4 సార్లు ఎత్తేసిండు. 5వ సారి కడుపుకు మెట్ట అనేది తాకింది. కాలేదు. అసలు అన్నం తింటే అన్నం అరగకపోతుండే, కొట్టినప్పటి నుంచి అన్నం అరగకపోతుండే. ఇక చాయ్ తాగితే ఇంత అన్నం తింటే అరగపాయ అంటే ఏడ్చిన. ఈయనతోనే ఇట్లా మామకి ఇట్లా అరుగుతలేదు హాస్పిటల్కి చూపి అంటే మస్తు అడుక్కున్నా. ఈయన డ్యూటీ చేపియలేడు, ఆమె వెనుకనే
నా వెంటనే ఉన్నాడు. ఇక నేను పట్టించుకోలేదు. ఇక కారం పొడి మెతుకులు ఎన్ని దినాలు ఏమైంది? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉందా నీకు లేదా? పోయింది సార్. పాప మొన్న ఉట్టి చనిపోయింది. చచ్చిపోయింది. రమ్మంటే రాలేదు. తెలుసా నీ కడుపు బిడ్డ చచ్చిపోయిందని తెలుసా? తెలుసా. నేను అప్పుడు చూడటానికి విజయనగరం అని చెప్పి ఎందుకు విజయనగరం డ్యూటీలో పోయింటి సార్. వేరే సాయంత్రం కల్లా వస్తా అని చెప్పి ఇక రాలే. ఇలా అమ్మోళ్ళు వస్తే ఇక పిడిసి వచ్చింది సార్ బాబుకు. పిడిసి వచ్చింది. అదే 5 నెలలు ఉన్నప్పుడు కొట్టినాకనే పిడిసి వచ్చింది బాబుకు. పిడిసి వస్తే ఈయన ఫోన్ నెంబర్ అన్న నాకు కనీసం ఇవ్వచ్చు కదా సార్. సిమ్ములు చేంజ్ చేసి ఫోన్ నెంబర్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే అసలు నాకు. అయితే నేను మళ్ళీ ఆటోలో జ్వరం వచ్చిందని చెప్పి కడతాబాద్ పోయి మంతరి తీసుకొని వచ్చే మూమెంట్లోనే ఆటోలోనే పిడిసి వచ్చింది బాబుకు. అంకుల్ నీ కాలు మొక్త నా పిల్లగాన్ని బతికి, నీ కాలు మొక్త అంకుల్ నా పిల్లగాన్ని బతికి అంటే ఆ అంకుల్ ఆటో అంకుల్ హాస్పిటల్కి తీసుకొని పోయాడు. ఈయన నెంబర్లు నాకు తెలుస్తలేవు. ఏడుస్తున్నా. అయితేనంటే పక్కలోళ్ళు సార్ వాళ్ళు 500 400 చేతిలో పెట్టిపోయిండ్రు సార్ డ్యూటీ ఎందుకు. అయితేనంటే అవే పైసలు పెట్టుకొని పిల్లగాన్ని జాయిన్ చేసిన సార్ హాస్పిటల్. పిల్లగాన్ని జాయిన్ చేసి అన్నకు ఫోన్ చేసిన. అన్నకి ఇట్లా పిల్లగానికి పిడిసి వచ్చింది, వస్తుంటే పిడిసి వచ్చింది కానీ నెంబర్ లేదు, సీను నా వద్దా, మరి ఎట్లాగైనా చేసి సీను రప్పి అని అంటానంటే అన్న మళ్ళీ మా రూమ్ పక్కన వాళ్ళకి ఫోన్ చేసి మా రూమ్ పక్కన వాళ్ళకి నెంబర్ ఇచ్చిండు. వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ ఈయనకు ఫోన్ చేస్తే అప్పుడు 4 గంటలకు ఏమొచ్చిండు సార్. 3 రోజులు పెట్టుకున్నారు సార్ హాస్పిటల్లో. 3 రోజులు పెట్టుకున్న తర్వాత ఇక ఇంటికి పోతాం సార్ మేము అంటానన్న. మేడం ఒప్పుకున్నది సార్, బాబుకు నేను ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అంటే మేడం ఒప్పుకున్నది. సరే అమ్మ మేము వెళ్తాం అమ్మ అంటని చెప్పినాం సార్. నీకేం కావాలి చెప్పు. నాకు నా పిల్లలకు న్యాయం చేయండి సార్. మీ కాలము కొన్ని 2 పూట తినడానికి ఉందా? ఉంది సార్. అన్నం ఉందా నీకు? ఇక వీళ్ళొద్దనే ఉంటే ఇన్ని రోజులు అత్తామా వద్దా, ఆడపిల్ల వద్దా, వాళ్ళిద్దరు వద్దనే ఉంటే నేను వెళ్ళిపోయాక పనికి పోవాలి రావాలి. ఫోన్ కేసు పెట్టలేదా సార్? పోలీస్ స్టేషన్లో కేసు వాళ్ళ అమ్మ వాళ్ళు పెడితే వాళ్ళ అమ్మ వాళ్ళని కొట్టిండు సార్. కాదమ్మా, నువ్వు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఫోన్ చేస్తే ఏమన్నాడు సార్, ఒకసారి నేను వస్తా ఎక్కడ ఏడుకోకుండ్రి ఆడనే ఉండ్రి, ఎన్ని దినాలైనా నేను వస్తా అంటున్నాడు. కానీ ఇక మళ్ళీ ఫోన్ చేస్తే ఇక మళ్ళీ ఫోన్ లేపడు. ఇక నాన్న, ఈ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఉంది సార్. ఉందా? ఉంది. ఎందుకు ఇలా ఏడిపించావు? ఏడిపిలేదు సార్ నేను. అదే నీకు అమ్మాయిలు పిచ్చి ఉందని క్లియర్ తెలిసిపోయింది. నువ్వు నీ మనసాక్షికి తెలుసు నీకు అమ్మాయిలు పిచ్చి ఉందని. ఇప్పుడు నీకు అమ్మాయిలు పిచ్చినట్టుగా నీ పెళ్ళాన్ని కూడా అబ్బాయిలు పిచ్చి ఉందనుకో, ఊరుకుంటావా? అంటే నువ్వు మగవాడి కాబట్టి, నేను అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి నీ సూచన అమ్మాయిలతో నువ్వు ఎక్కడైనా ఉంటావు. ఇక్కడ వస్తే నీ కొడుకు ఫిట్స్, నీ బిడ్డకి మంచి భోజనం లేదు, నీ పెళ్ళానికి నీ కూతురు స్కూల్ లేదు, నీ పెళ్ళానికి మంచి భోజనం లేదు, నువ్వు వేరే దాంతో మాత్రం ఉంటూ నువ్వు సంతోషంగా పడుతున్నావు, జాలీ చేస్తున్నావు. నువ్వు వేరే అమ్మాయితో తిరిగినట్టుగా నీ పెళ్ళాం కూడా నీ ముందే అదే గుడిసెలోనే వేరే అబ్బాయితో ఉంటే నీకేంటి తప్పు? తప్పే సార్. నీ భార్య చేసి తప్పు, నువ్వు చేసి తప్పు కదా? నేను చేసింది తప్పే సార్. నేను కదయ్యా, ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో ఉంటే కుటుంబం పరువు పోదు, నీ పెళ్ళ వేరే వాడితో అయితే పరువు పోయిద్ది. అదే ఉంది సొసైటీలో. అంటే మొగుడికి తల కొట్టేసినట్టు అవుద్ది. అమ్మా నా పెళ్ళం తిరిగిందా, దాన్ని గొడ్డలతో నరికేస్తా, పూడి చేస్తా, చంపేస్తా అంటారు. అదే కోపం నీ పెళ్ళానికి వస్తే నేను ఇప్పుడు అనుమానించాడా? అనుమానించిండే కానీ లేదు మామ నేను తప్పు చేసలేను అంటాను. తెలుసు అది నీ పెళ్ళం మంచిదని తెలుసు. ఎందుకు అనుమానించవు? నీ పెళ్ళం నువ్వు ఇచ్చిన రాపోయినా నిన్ను ప్రేమించి పెళ్లి వస్తుంది కాబట్టి ఆ నీతి కట్టుబడి ఇద్దరు బిడ్డలు కానీ పెద్దలు కూడా మీ ముఖాలాగా ఉన్నారు. మరి ఎందుకు ఆమె బొంబాయి తీసుకెళ్ళటం, ఆ అమ్మాయితో ఎంటబడి నువ్వు వెంటబడి మరి ఆమెని చేసావంట. ఆ లెవెల్లో ఎందుకు చేసావు? నేను ఆమె వెంటబడి చేయలేదు సార్. ఆమె ఇష్టపరంగానే ఒప్పుకున్నాం మేము. ఎట్ట ఒప్పుకుంటుంది రా అన్న? ఆమెకి ఇష్టం ఉంది సార్. ఆమె ఇష్టం ఉండే మేము బొంబాయి పోయినాం. ఆమె ఏమని తెలుసా? సార్ నువ్వు మోసం చేసావని చెప్పి ఇబ్బంది పెట్టింది సార్ నన్ను. నేను మోసం దొంగమని చెప్పింది. నువ్వు ఆ రూమ్కి వెళ్ళి నీ నెంబర్ నాకు కావాలంటే ఆమె తిట్టిందంట. అయితే ఫ్రైడే రోజు నా దగ్గరకు వచ్చి నాకు నెంబర్ అడిగిండు. తిట్టినా నేను, నీకు పిల్లం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నా నెంబర్ నీకు ఎందుకు అనేసి తిట్టేసిన. 2 డేస్లో నీ నెంబర్ కనుక్కుంటా అనేసి నాతో ఛాలెంజ్ చేసింది సార్.
తిడితే నువ్వేమన్నావంట నీ నెంబర్ ఎలాగే నేను పట్టుకుంటానని చెప్పించి ఎలాగో నెంబర్ పట్టేసుకొని ఫోన్ చేసావంట. తీసుకున్నాడు, ఫోన్ చేసిండు. నాకు అతను అని తెలియదు అనమాట. మెసేజ్ చేసిండు, గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నాడు, హూ ఆర్ యూ అని పంపించిన. అయితే ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేడు. ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోతే నేను తిట్టేసిన, గో టు హెల్ అనేసి. రోడ్డు మీద వెళ్తాంటే నువ్వే బలవంతంగా మాట్లాడతావంట, నేను ఇష్టపడతానన్నావంట, నీ పెళ్ళైంది, బిడ్డలున్నారు, నీకు సిగ్గులేదని తిడితే నీకు ఏ పర్వాలేదు, నేను ఒట్టేస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను, నీకే నిన్ను వదలను, నిన్ను చూసుకుంటాను, నువ్వు వెంటబడి కొట్టి మరీ ఆమెని కొట్టి మరీ తీసుకెళ్ళావంట. పట్టుకొని లాగిన అనమాట రోడ్డు మీద. నేను రానంటే కూడా. అది నిజమా అబద్ధమా? మీరు అంటున్నారు ఆమె వచ్చి చెప్పిందని మీరు అంటున్నారు. ఆమెకు ఇష్టం లేనిది నేను చేయలేదు. ఒకటి ఆమెకు ఇష్టం లేనిది అంటే నువ్వు నీ భార్య బిడ్డలు ఉన్నారు కదా, భార్య బిడ్డలప్పుడు ఆమె దగ్గరికి నెంబర్ ఎందుకు అడిగావు నువ్వు? ఆమె నెంబర్ అంటే నేను ఒకతనే డ్యూటీ చేసిన వాళ్ళని సార్. కాదే, ఒకసారి డ్యూటీ చేయొచ్చా? ఆమె జీవితం వేరు, మీ జీవితం వేరు. ఆమె నెంబర్ ఎందుకు అడిగావు? ఇవ్వకపోతే ఎలాగే నీ నెంబర్ నేను పట్టుకుంటాను ఎందుకు ఛాలెంజ్ చేసావు? అంటే పక్కనే ఇల్లు కదా, నీకే సంబంధం? నేను డ్యూటీకి వెళ్తానంటే ఆమెకు ఫోన్ చేస్తే ఏమో చెప్తుందని. ఎందుకే వాళ్ళు చూసుకుంటా ఎందుకు చెప్పుద్ది? నువ్వు ఆమె దగ్గర ఫోన్ లేకుండే సార్, ఈమె దగ్గర ఫోన్ లేకుండే అప్పుడు. అంటే ఫోన్ లేని వాళ్ళందరూ పక్కాళ్ళకి వెళ్ళాలి నెంబర్ తీసుకుని ఇస్తారా? ఆమెకు రోడ్ పైన గుడ్ మార్నింగ్, రోడ్ వెంబడి వెళ్ళి ఆమె నెంబర్ నేను అడగడము అన్నీ ఏం కాలేవు సార్. ఆమె నాకేమైందంటే ఆమె డ్యూటీ చేసేది, నేను తను డ్యూటీ చేసాను. అయితే ఒకటే రస్తానమాట వచ్చితో అట్లా రూమ్ పక్కనే ఇల్లు కదా, మాట్లాడుకుంటూ వచ్చేవాడిని. క్యాజువల్గా నెంబర్ అడిగితే నేను ఇయ్యను, అక్కడికి తెలిస్తే తిడుతుంది అదే అన్నది. సరే అన్నాను. సరే అన్నాక నేను నెంబర్ నేను తీసుకుంటలే అంటాను. నేను నవ్వుకుంటా అన్నా. తీసుకున్నాక ఫోన్ చేసిన. ఎందుకు చేసావు? లవ్గా సార్, ఇష్టపడావు. నేను ఫోన్ చేసి అనుకున్నది నీ నెంబర్ అంట అని 4 మాటలు మాట్లాడి పెట్టేసా. ఫస్ట్ మెసేజ్ పెట్టేశారు, గుడ్ మార్నింగ్ రాజిత అని. అంటే నేను బయట ఉంది. అది ఎందుకు నాన్న నీకన్నా? నీకు భార్య ఉంది, ప్రేమించిన అమ్మాయి ఉంది, నీ కూతురు ఉంది. కాదు ఆగమ్మా, నీ కొడుకు ఉన్నాడు. నువ్వు ప్రేమిస్తే నీ కూతురు ప్రేమించు, నీ కొడుకుని ప్రేమించు, ఈ భార్యను ప్రేమించు. ఆ గంట ఏదో నీ భార్యతో గడుపు. దాటవతో పాటు దాని గుడ్ మార్నింగ్ రజిత, హౌ ఆర్ యు రజిత, నీకెందుకు నాన్న? ఆమెతో కలవక ముందు, ఆమెకు పరిచయం అంటే ఆమెతో మాట్లాడక ముందు ఆమెతో నువ్వు ఆమెతో మాట్లాడుతున్నావు ఇలా నాకు పెట్టింది సార్. ఇలా పెడితే నేను ఊరుకోలేదు. నేను అంతకుముందు నేను మాట్లాడలేదు. అంటే నీ భార్య అనుమానించింది కాబట్టి నేను నువ్వు చేసావు అన్నమాట అమ్మాయితో. అంతే సార్. ఇప్పుడు అనుమానించింది కాబట్టి లేదు సార్, నువ్వు అనుమానించింది కాబట్టి నేను చేసిన తప్పు అంటే నేను చెయ్యని తప్పుకు చేసిన అని నేరం కల్పింది సార్. కాదయ్యా, ఇది ఎట్లుందంటే ఇప్పుడు నీ భార్య నువ్వు దొంగ అంది, దొంగతనం చేస్తావా? నీ భార్య నువ్వు కిల్లర్ అంది, పోయి మర్డర్ చేస్తావా? నీ భార్యకి ఏదో మీ బంధువులు ఒక అమ్మాయితో సంబంధం ఉంది, పోయి అమ్మాయితో వస్తావా? మరి నీ భార్య రజితో అనుమానించింది, ఎట్టన్నావు? నీకు బుద్ధి లేదా? నీ కూతురు ఉంది కదా, ఈ కూతురు ఉంది కదా, నిన్ను చూసి ఏం నేర్చుకూడదు? నీ కూతురు ఏమి నేర్చుకోవాలి చెప్పు? పెద్ద అయితే ఏమవుతుంది ఈ పిల్ల? నీకు ఇంత అందమైన పిల్లని కన్నావే, నిద్రలేచి ఏమి కావాలి? నిద్రలేచి ఈ బిడ్డను ఎలా చదివించుకోవాలి, ఎలా మంచి బట్టలు కొనుక్కోవాలి, నా పిల్లలు ఎంత సంతోషంగా ప్రేమించుకోవాలి. ప్రేమించిన అమ్మాయి నాతో నమ్మొచ్చింది, ఒక బంగారం ముద్దు అందమైన కొడుకు పుట్టాడు మీలాంటి వాడు, ఆ కొడుకు ఎలా ప్రేమించుకోవాలి, ఇవి కదా. అనుమానిస్తే తప్పు, బిడ్డల మీద నొట్టు, ఇంకెప్పుడు నేను పిచ్చి పనులు చేయను అని ఎవడైనా భార్య చెప్పుకుంటారు. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియకుండా నేను వెళ్ళిపోయి నెంబర్ అడిగావు కదా, మరి నేనేమనుకోవాలి? ఏం చెప్తావు? అనుమానించింది కాబట్టి నేను వేరే అమ్మాయితో అని చెప్తావా? న్యాయమేనా? అంటే ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? నీ పెళ్ళ అనుమానిస్తే ఆడదాని జీవితం నాశనం అయిపోవాల్సిందే అనమాట. రేపు నీ పెళ్ళ ఇదిగో వాడితో కూడా ఆమెతో కూడా నీకు ఉంది బావా అంటే, నా భార్యని అనుమానించింది రా అని ఆమెతో కూడా ఉంటావా? లేదు సార్. మరి ఆ పిల్లతో ఎందుకున్నావు? ఆ పిల్లకి ఎందుకు వచ్చావు? ఆమె ఇష్టపరంగానే వచ్చింది సార్, నేను బలవంతం చేయలేము. అదే నన్ను ఇప్పుడు ఆ పిల్ల నిన్నెందుకు ఐ లవ్ యూ ఉంది అన్నప్పుడు, అమ్మ నాకు భార్య ఉంది బిడ్డలతో నువ్వు చెప్పలేదా? చెప్పాను సార్. నేను చెప్పినా ఓకే అందా? చెప్పినా ఓకే అంది. ఆమె ఇష్టపరంగానే మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆమెగా ఒప్పుకున్నా సార్. నువ్వు మనం ఏంటంటే ఒక భార్యను ఒక భర్తను కూడా మన అన్యాయంగా అనుమానించకూడదు. భర్తే తప్పు చేసాడుగా అనుకోకూడదు. ఎందుకంటే ఇతర మాటలు కొన్ని మనం వినాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా అమ్మాయి ఐ లవ్ యూ అని ఉండొచ్చు, అంటే కాదు అట్లా అన్నీ నీ మొగుడే తప్పు చేసాడంటే కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే మీ ఆయన చెప్పాడు కదా,
నిజంగా నాకు ఊరినే పక్క ఉన్నాం కాబట్టి నేను కూడా నాకు చాలామంది అమ్మాయిలు పరిచయం అవుతారు. నాకు కూడా వేరే అమ్మాయిలు నా జేబులో కూడా నాకు నా ఫోన్లో కూడా వేరే అమ్మాయిలతో ఉంటే నేను గుడ్ మార్నింగ్ చెప్తాను, వేరే అమ్మాయిలతో నేను మాట్లాడతాను అంటే మాట్లాడుకున్న ప్రతి నా భార్య అనుమానించదు. అలా నువ్వు కూడా అనుమానించకూడదు. అట్లా అయి ఉండొచ్చు, ఆ నెంబర్ తీసుకో తప్పేం లేదు. కానీ నీ భర్త చెప్పిన మాటలు ఈ మాట నాకు ఎందుకో నమ్మబుద్ధి అవుతుంది. ఇది నిజంగా నాకైతే లేదు సార్, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ అని నా వెంట పడింది కాబట్టే నేను టెంప్ట్ అయ్యి అంటున్నాడు. అది నమ్ముతావా నమ్మవా? నేను అమ్మ వాళ్ళ తగ్గించి వచ్చినాక ప్రెగ్నెన్సీ ఉన్నా కదా సార్, అమ్మ వాళ్ళ తగ్గించి వచ్చిన రోజే, అసలు వచ్చిన రోజు కాదు డైలీ సార్, నైట్ 10-11 అయ్యిందంటే మెసేజ్లు రావాలి ఇంట్లో. ఆ అమ్మాయి నెంబరే మెసేజ్లు రావాలి, అయినా నేనేమనుకుంటే అదే నేను అన్న. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మెసేజ్లు పెట్టి టెంప్ట్ చేయబట్టే మీ వాడు తప్పు చేసి ఉంటాడు నేను అనుకుంటున్నా. మరి ఇది నిజమో కాదు వేరే మ్యాటర్. ఎందుకంటే నువ్వే అంటున్నావుగా వస్తుంటే నా మూడు మామూలుగా మంచివాడేనండి, బాగా చూసుకున్నాడు కూడా. ఆ అమ్మాయి మెసేజ్లు పెడతా ఈ తాగున్నప్పుడు పెద్ద మెసేజ్ హలో ఐ లవ్ యూ ఇది మెసేజ్లు పెట్టబట్టి టెంప్ట్ అయి తప్పు చేశాడు అని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు. ఏనా అంతేనా? అంతే సార్. మరి దీని తర్వాత ఏం జరిగింది చెప్పు, నెక్స్ట్ ఏం జరిగింది? ఆమె నువ్వు చెప్పలేదా మరి నా భార్య బిడ్డలు ఉండాలి కదా రజిత అని చెప్పావా? సార్ భార్య బిడ్డలు అంటే ఆమె దూరంగా సార్, ఆ డోరు ఆమెది, ఈ డోరు నాది. టెంప్ట్ చేస్తా ఉంది పద్దాక. బయటికి వెళ్తే లీజ్ వెళ్ళడం, నవ్వడము. నేను వాష్రూమ్కి వెళ్ళినా, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వస్తాక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలు మొంగ కడుగుతాం. నేను వచ్చే టైము కింద తెలుసు అంటే ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 7-7:30 వరకు వస్తాం. అంతే వస్తావుగా సార్. ఆ టైంకి వచ్చేవాడిని, ఆ టైంకు బయట డోర్ కాడను లేకపోతే షాప్కి వెళ్ళి ఎదురు రావడము, అలాంటి వాటర్ చల్లడం, కాలు మొంగం కడుక్కుంటే వాషింగ్ చేసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా చూసి నవ్వడం, వాళ్ళ తమ్ముని అని నన్ను అనడం, అలాంటివి చేసింది. చేసింది ఆమె ఒప్పుకున్నది, నేను అడగలేదు. ఆమె చెప్పింది. అంటే నేను ఒకసారి ఈమెని తిట్టినా సార్, తిట్టలేదు సార్. ఈమెను పెళ్లికి తోలిచ్చిన, వీళ్ళన్న పెళ్లి ఉన్నది, వీళ్ళన్న పెళ్లికి తోలిచ్చినాక నేను మా ఫ్రెండ్ కొద్దిగా నాకు డ్రింక్ అలవాటు, అట్లా బీర్ తెచ్చుకొని మా ఎదురు రూమ్ అతని నేను ఇద్దరం డ్రైవర్లని. ఆయనకు మ్యారేజ్ కాలేదు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటాడు. నేను ఇద్దరం 2 బీర్లు తెచ్చుకొని తాగుకుంటా నా రూమ్లో ఉన్నప్పుడు ఆమె మెసేజ్ చేసింది, 1 నిమిషం బయటకు వస్తావా అని. అంటే నేను చూసుకొని సరే అని చెప్పి నేను 1 నిమిషం బయటకు వెళ్ళా. మీ ఊరు సైడ్ బయటకు తీసుకెళ్ళాను, హైదరాబాద్ నుంచి బయటకు తీసుకెళ్ళు ఈరోజు ఒకరోజు ప్లీజ్ రిక్వెస్ట్ అంటున్నా. అంటే వాళ్ళ అమ్మ నాన్న లేరు, అర్థమైంది. తీసుకెళ్ళినా సార్, తీసుకెళ్ళినా ఈడ చేయలేదు. అట్టినాక హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో రైస్ తిన్నాం. రైస్ తినేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చినాం. అంతే వచ్చినాక మళ్ళీ ఆమెకు పుట్టిందన్నమాట. ఇష్టపడినాక ఆమె ఇష్టపడంగానే ఇప్పటి వరకైనా సరే ఆమె ఇష్టపడంగానే జరుపుకున్నా సార్. ఇప్పుడు నేను ఈమెని వదిలేసి నేను ఆమెతోని బాంబేకి వెళ్ళిందంటే ఆమె చెప్తేనే నేను వెళ్ళిన సార్. ఆమె వాళ్ళ సిస్టర్ వాళ్ళది నెక్లెస్, డబ్బులన్నీ పాటు చేసుకున్నాం. నెక్లెస్ ఉంటుంది సార్. నేను తినరమని చెప్పలేదు. నేను ఇప్పటికైనా సరే ఆమెను అడగండి, నేను చెప్తాను. ఆమెని నేను నెక్లెస్ తీసుకురా అని నేను చెప్పలేదు. ఆమె తెచ్చుకుంది. నేను వెళ్ళిపోదాం అంటారా అన్నది. వెళ్ళిపోదామంటే ఆమె ఈమె అప్పుడు 7 months ఉండే సార్. అయితే నేను ఆ మూమెంట్లో ఇంట్లో గొడవ పడ్డా. అయితే దేంట్లోనూ చిన్న గొడవ వచ్చింది సార్ నాకు. ఏదైనా వచ్చింది, ఆ గొడవలో నాకు పని చేయలేదు. నేను అదే వెళ్ళిపోయినాను.